దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం 9 దీపనము మరియు ఆహార్యము, లైట్ అండ్ మేకప్. నాటకాన్ని దీపనం చేసేవారే ఆహార్యంలో తప్పులు తెలుసుకోవలసిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. నిజానికి ఆహార్యం, మేకప్ నటుని యొక్క సమస్య. నట శిక్షణలో భాగంగా దీపనము యొక్క ప్రభావమును తనపై ఎలా ఉండేది కాస్త తెలుసుకోవలసిన అవసరం ఉంది. సాధారణంగా రంగస్థల దీపనంలో యాంబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడుగు, ఫౌండేషన్, ఆహార్యం, మేకప్ శరీర రంగు ఎరుపు రంగు, రెడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో లేత రంగులు అంటే పగటి వెలుగులు, బులుగు, బ్లూ, డేలైట్ బ్లూ, చాలా లేత ఎంబర్ మరియు గులాబీ రంగు లేక లేత ఎర్ర రంగు, పింక్ సాధారణంగా రంగస్థల ప్రదర్శనలో వాడుతున్నారు కాబట్టి ఎక్కువ అడుగు, హెవీ ఫౌండేషన్ వేయటం తగ్గింది. సర్ప్రైజ్ పింక్, ఇల్యూషన్ పింక్ ఈజ్ ఏ filtering color medium which passes all of the spectrum but yellow. For this reason, it takes away shallowness and emphasizes the pink pigment in the actor's face. ఈ దిగువన ఇవ్వబడిన ఆహార్యం, మేకప్ మరియు రంగు దీపనం, కలర్డ్ లైట్ గురించి ఇచ్చిన తేలికైన సూచనలు ఉపయోగపడతాయి. యాంబర్ దీపనం పసుపు రంగు, ఎల్లో యొక్క రీతి, టోనాలిటీ, గుణగణములు, కాంప్లెక్షన్ పాలిపోయినట్లు షాలో చేయును. మరియు చెక్కిళ్లకు రాసుకునే రంగు, రూజ్కు మరియు అడుగు ఫౌండేషన్కు గల విపర్యయము కాంట్రాస్ట్ను తగ్గించును. ఎక్కువ రూజ్ చెక్కిళ్లకు రాసుకునే రంగు, మోర్ రూజ్ లేక చెక్కిళ్లకు రాసుకునే రంగు రూజ్లో తక్కువ నారింజ రంగు, ఆరెంజ్ అందులో ఉండటం అవసరం. చెక్కిళ్లకు రాసుకునే రంగు, రూజ్ మరియు అడుగు ఫౌండేషన్ సమానంగా ఎరుపు రంగు, రెడ్ దీపనమునకు పరావర్తనం, రిఫ్లెక్టెడ్ చెంది నటుడికి చెక్కిళ్లకు రాసుకునే రంగు, రూజ్ లేనట్లే అగుపించున్నట్లు చేయును. అధికంగా రూజ్ చెక్కిళ్లకు రాసుకునే రంగు, మోర్ రూజ్, బులుగు లేక బ్లూకు కొంచెం దగ్గరగా ఎరుపు రంగు, రెడ్ దీపనంలో ఉండేటట్లు చూసుకోవలసిన అవసరం ఉంది. బులుగు, బ్లూ దీపనం నాకు వ్యతిరేకమైన ఫలితం ఉంటుంది. ఎరుపు రంగు, రెడ్ కొద్ది లేక బులుగు, బ్లూ లేని దీపనం పరావర్తనం చేయును. అందుచేత బులుగు, బ్లూ దీపనంలో రూజ్ చెక్కిళ్ళ మీద 2 నల్ల మచ్చలు, 2 బ్లాక్ స్పాట్స్గా కనిపిస్తాయి. చాలా లేత అడుగు, వెరీ లైట్ ఫౌండేషన్, కొద్దిపాటి రూజ్, ఏ ట్రాన్స్ ఆఫ్ రూజ్ మాత్రం ఈ బులుగు, బ్లూ దీపనంలో మంచిది. ఆకుపచ్చ రంగు,
గ్రీన్ దీపనం వల్ల ముఖం అస్వాభావికం అనర్థలీగా కనిపించేటట్టు చేస్తుంది. మరియు ఒకవేళ నాటకమునకు అవసరమైతే తప్ప లేకపోతే దీనిని త్యజించాలి. ఈ విషయాలను ఏ కొద్ది మందినట్లో తెలుసుకుంటారు, చాలామందికి ఇవి తెలియవు. ఆకుపచ్చ రంగుతో జాగ్రత్త, బివేర్ ఆఫ్ గ్రీన్. రంగస్థల ప్రదర్శనల్లో చాలా తక్కువ ఆకుపచ్చ రంగు ఉపయోగం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆకుపచ్చ రంగు మనుష్యుల ముఖాల మీద పడినప్పుడు సహజ సిద్ధంగా ఉండవలసిన బుగ్గలు మరియు పెదములు మట్టి రంగుల్లోకి మార్చేస్తాయి. అందమైన జుట్టును కూడా వికృత రంగుగా మారుస్తాయి. అలాగే శరీర ఛాయకు కూడా కళంకం తెచ్చి అందహీనంగా చేస్తుంది. బ్లూ ఆకుపచ్చ, బ్లూ గ్రీన్ కాంతిని జెలాటిన్ ద్వారా వడయగట్టడం, ఫిల్టరింగ్ చేస్తే చంద్రకాంతి బులుగు లేక మూన్ లైట్ బ్లూ ఏర్పడుతుందని ప్రచారంలో ఉంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో